హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. ఫ్రెండ్స్, మనకి మోటో ఎడ్జ్ సిరీస్ నుంచి మోటో ఎడ్జ్ 70 ఈ మొబైల్ అయితే వెరీ కమింగ్ సూన్ మన ఇండియాలో లాంచ్ అయితే కాబోతుంది. మేజర్ మనకి ఈ మోటో ఎడ్జ్ 70లో ఏం ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయంటే చాలా ఇంప్రూవ్మెంట్స్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఫస్ట్ ఇంప్రూవ్మెంట్ చూసినట్టయితే మనకి థిక్నెస్ అనమాట. అంటే మనకి ఇప్పటివరకు మోటో ఎడ్జ్ సిరీస్లో ఇలాంటి థిక్నెస్ రాలేదు. ఇది మనకి 6mm థిక్నెస్ రాబోతుంది అనమాట. మొబైల్ కూడా చాలా సన్నగా ఉంటుంది, అస్సలు మనము ఊహించలేము. అలాంటి థిక్నెస్ మనము ఈ మొబైల్లో చూస్తాం. ఇంకా మేజర్ ఇంప్రూవ్మెంట్ ఏమంటే ప్రాసెసర్ చెప్పొచ్చు. స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెస్ మీద రాబోతుంది. ఆల్మోస్ట్ ఇంప్రూవ్మెంట్స్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు. అవన్నీ కూడా మనం తెలుసుకుందాం. ప్రతి ఒక్క ఫీచర్ కూడా మీకు చాలా క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చేయాల్సిన పని ఏం లేదు, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీకే చాలా క్లారిటీగా అయితే ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అండ్ అనదర్ పాయింట్ ఏమంటే మన వీడియోకి ఎవరైనా కొత్తగా వచ్చేయంటే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. దీని ప్రైస్ అయితే చెప్పలే కదా, ప్రైస్ కూడా మనకు ఆల్మోస్ట్ 22K అండ్ 17కి మొదలే ప్రైస్ అయితే ఉండబోతుంది. ఏ ప్రైస్ పెడతారనేది కూడా చూడాలన్నమాట. ఇంకా ఈ మొబైల్ లాంచ్ అవ్వలేదు కాబట్టి అంత కన్ఫామ్గా మనం చెప్పలేం. ఇట్స్ ఓకే. ఇంకా ఫస్ట్ మనం ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీకి వద్దాం. ఇది మనకి ఫ్రంట్ అయితే క్వాడ్ కోర్ డిస్ప్లే మీద రాబోతుంది. ఇక్కడ మనకి స్క్రీన్ ప్రొటెక్షన్ అయితే కార్ని గొరిల్లా గ్లాస్ 7 ప్రొటెక్షన్ ఇది యూజ్ చేస్తాడు అనమాట. ఇది మంచి అడ్వాన్స్ ప్రొటెక్షన్ అని చెప్పొచ్చు. అయితే మనకి ఎక్కువ లెదర్ ఫినిష్ ఉంటుంది అనమాట. అంటే మనకి ఆల్మోస్ట్ మోటోలో ఏ మొబైల్ లాంచ్ అయినా కానీ మనకి బ్యాక్ లెదరే ఉంటుంది అనమాట. బాగుంటుంది లెదర్ ఫినిష్. మెయిన్గా ఈ లెదర్ ఫినిష్ అడ్వాంటేజ్ ఏమంటే చేతిలో మొబైల్ పట్టుకున్నప్పుడు గ్రిప్ బాగుంటుంది, దానికోసం వాడతారనుకుంటా లెదర్ అనేది. అదే కాదు, మనకి ఇంకా చాలా బాగుంటుంది అనమాట. అంటే స్మూత్నెస్ కానీ మొబైల్ పట్టుకున్నప్పుడు అంతా బాగుంటుంది. ఓకే. అలాగే మనకి ఇది సైడ్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది. ఇది మనకి స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉంది. ఇక్కడ మనకి డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉందని చెప్పొచ్చు. చాలా క్విక్గా అన్లాక్ అవుతుంది. అలాగే నెక్స్ట్ ఇంకా డ్యూరబిలిటీ విషయానికి వద్దాం. ఇది మనకి IP68 అండ్ IP69తో రాబోతుంది అనమాట. IP69 అంటున్నాం కాబట్టి కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ ఫోన్ అని చెప్పొచ్చు అనమాట. ప్రొటెక్షన్ పరంగా అయితే మిలిటరీకి అయితే యూజ్ చేస్తాడు అనమాట. MIL STD 18H సర్టిఫికేషన్ పొందింది అనమాట. అంటే డ్రాప్ ప్రొటెక్షన్ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. అంటే మన మొబైల్ అన్ఎక్స్పెక్టెడ్గా చేతుల నుంచి పడిపోయినా కానీ మనకి ఆల్మోస్ట్ డ్రాప్ ప్రొటెక్షన్ కూడా అయితే సపోర్ట్ చేస్తుందని వీళ్ళు చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది థిక్నెస్ అనమాట. ఇది మనకి జస్ట్ 6mm థిక్నెస్ ఉంటుంది అనమాట. అసలు మొబైల్ చేతులు పట్టుకుంటే ఏదో ఒక పేపర్ పట్టుకున్న ఫీల్ అయితే ఉంటుంది. అంటే చాలా సన్నగా ఉంటుంది అనమాట మనకి మొబైల్. ఇప్పటివరకు మనకి మోటో ఎడ్జ్లో ఇలాంటి థిక్నెస్ అయితే ఏ మొబైల్ రాలేదు. ఫస్ట్ టైం అనుకుంటా ఈ మోటో ఎడ్జ్ 70 రావడం అనేది. అలాగే వెయిట్ విషయానికి వద్దాం. ఇది 170 గ్రామ్స్ అయితే వెయిట్ ఉంది. ఆల్మోస్ట్ వెయిట్ కూడా తక్కువే అనమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది డిస్ప్లే. ఈ 6.67 ఇంచెస్ 1.5K క్వాడ్ కోడ్ పోఎల్ఈడి డిస్ప్లే మీద రాబోతుంది. ఇక్కడ మనకి 120 Hz వరకు అయితే రీఫ్రెష్ అయితే యూజ్ చేస్తాడని చెప్పొచ్చు. అలాగే 1 బిలియన్ కలర్స్ ఉన్నాయి. HDR అండ్ HDR10+ కూడా సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చు. మనకి ఇక్కడ 4500 nits వరకు పీప్ బ్రైట్నెస్ సపోర్ట్ చేస్తుంది అనమాట. చాలా ఎక్కువ బ్రైట్నెస్ అంటే మనకి L1 సపోర్ట్ ఉంది. అంటే మీరు అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్ అవన్నీ కూడా మీరు HDR కంటెంట్లో వాచ్ చేయొచ్చు. చాలా బాగుంటుంది మీకు మూవీ క్వాలిటీ కూడా. ఇది మనకి క్వాడ్ కోర్ డిస్ప్లే కాబట్టి మేజర్గా మనము అవుట్డోర్ వాడేటప్పుడు ఒక ప్రీమియం ఫీల్ అవుతుంటాం అనమాట. నెక్స్ట్ మనం ప్రాసెసర్ విషయానికి వద్దాం. ఇదే ఇక్కడ మేజర్ చేంజ్ పాయింట్ అని చెప్పొచ్చు ఈ మొబైల్లో. ఫ్రెండ్స్, ఇది మనకి స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ మీద రాబోతుంది. ఇది మనకి 4 బిల్ట్-ఇన్ ప్రాసెసర్, LPDDR4X అని 5X ఉండొచ్చు. ఇంకా చూడండి, మనకి రిఫ్రెష్ 4.0తో రాబోతుంది అనమాట. మీకు గేమింగ్ పర్పస్కి అలాగే మల్టీ టాస్కింగ్ పర్పస్ కూడా మీకు ఈ ప్రాసెసర్ అయితే బెటర్గా వర్క్ అవ్వగలదు. మీరు ఎక్కువ గేమ్స్ ఆడుతున్నారంటే మీకు ఈజీగా గేమ్స్ కూడా హ్యాండిల్ చేయాలన్నమాట. పబ్జీ కానీ, ఫ్రీ ఫైర్, కాల్ ఆఫ్ డ్యూటీ ఈ గేమ్స్ అన్ని కూడా కొంచెం మీడియం గ్రాఫిక్స్ అయితే హ్యాండిల్ చేయగలదు. బాగుంటుంది అనమాట. మనకి గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటుంది ఈ మొబైల్లో. మనం సాఫ్ట్వేర్ విషయానికి వద్దాం. ఇది Mhandar 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే రాబోతుంది. ఇంకా చూడండి, హెల్లో మోటో UI అయితే రాబోతుంది అనమాట. ఇక్కడ మనకి 3+2 years అయితే మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారని చెప్పొచ్చు అనమాట. కానీ మనకి Mhandar 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ ఉంటాం కాబట్టి మేబీ చేంజెస్ ఉండొచ్చు అనమాట ఫీచర్స్ పరంగా అయితే. సో మనం కెమెరా విషయానికి వద్దాం. ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది, ఒక ఫ్లాష్ ఉంది అనమాట. కెమెరా డిజైన్ కూడా చాలా బాగుంది. మెయిన్ కెమెరా 15 ఇచ్చారు. మెయిన్ కెమెరాలో వాయిస్ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా చాలా బెటర్గా అయితే వర్క్ అవుతుంది అని చెప్పొచ్చు. అలాగే మనకి ఇక్కడ మెయిన్ కెమెరాలో సోనీ సెన్సార్ అయితే యూజ్ చేశాడు, కానీ బట్ ఏ సెన్సార్ కరెక్ట్గా యూజ్ చేశాడు అనేది అంత కన్ఫర్మ్గా తెలియదు. ఒకవేళ తెలిసి మీకు అప్పుడే చెప్పవని. అలాగే మనము ఈ మెయిన్ కెమెరా యూజ్ చేసుకొని మ్యాక్సిమం 4K 30 fps వీడియో రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా 4K అంటారు కాబట్టి వీడియో క్వాలిటీ కూడా సూపర్ ఉంటుందని చెప్పొచ్చు. సెకండ్ కెమెరా విషయానికి వద్దాం. సెకండ్ కెమెరా 15 ఇచ్చారు. ఇది మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ అని చెప్పొచ్చు. అల్ట్రా వైడ్ యాంగిల్ షార్ట్స్, గ్రూప్ ఫొటోస్, ల్యాండ్స్కేప్ ఇవన్నీ కూడా చాలా బెటర్గా అయితే కవర్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా విషయానికి వద్దాం. ఫ్రంట్ కెమెరా కూడా 15 ఇచ్చారనమాట. ఇది చాలా ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు ఫ్రంట్ కెమెరా విషయంలో.
15p అంటే ఫోటోస్ చాలా హెచ్‌డీ క్వాలిటీలో వస్తుందని చెప్పొచ్చు. చాలా హైయెస్ట్ రెజల్యూషన్‌లో మనము ఫ్రంట్ సెల్ఫీస్ తీసుకోవచ్చనమాట. ఓవరాల్‌గా మనకి ఫ్రంట్ కెమెరా అయితే చాలా బెటర్‌గా పెర్ఫార్మ్ చేయగలదు. ఫ్రంట్ కెమెరా ఇచ్చేసం కూడా మాక్సిమం 4K 30 ఎఫ్‌పిఎస్‌లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చనమాట. బ్యాటరీ విషయానికి వద్దాం. 4800 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారనమాట. బ్యాటరీలో చాలా డిక్రీజ్ అయిందని చెప్పొచ్చు. అసలు నేను బ్యాటరీ ఎక్కువ ఉంటదని ఊహించిన. బట్ బ్యాటరీ చాలా తక్కువ ఉంది. ఇది ఇక్కడ ఒక మైనస్ అని చెప్పొచ్చు బ్యాటరీ డిపార్ట్మెంట్‌లో. 68 వాట్స్ వరకైతే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఫ్రెండ్స్ ఫైనల్లీ మనము ఈ మొబైల్‌కి సంబంధించిన అన్ని ఫీచర్స్ అయితే కవర్ చేసామని చెప్పొచ్చు. నాకు అన్ని ఫీచర్స్ ఓకే గానీ ఈ మొబైల్‌లో బ్యాటరీలో చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకంటే నేను బ్యాటరీ ఎక్కువ వస్తదని ఊహించాను అనమాట. బట్ ఇక్కడ బ్యాటరీ చాలా తక్కువైతే పెట్టారు. సో నాకు ఈ మొబైల్‌లో అన్ని ఫీచర్స్ నచ్చాయని చెప్పొచ్చు. ఒక బ్యాటరీ డిపార్ట్మెంట్ తప్పితే. ఈ పాటికి ఈ మొబైల్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి ఒక క్లారిఫికేషన్ అయితే వచ్చిందనుకుంటున్నా. మర్చిపోకుండా మన వీడియోని లాస్ట్ వరకు చూసింటే ఛానల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బై.